హలో అందరికీ నమస్తే, జై శ్రీరామ్. నేను 2 ఇయర్స్ తర్వాత ఈరోజు ఇండియాకి వెళ్తున్నాను. ఇదే కువైట్ ఎయిర్పోర్ట్, అదే నేను ఇండియాకి వెళ్ళే రెక్కల పక్షి. ఇంకొక మాట చెప్పాలంటే, కోవిడ్ నుంచి ఇండియాకి వెళ్ళేవాళ్ళు ఎవరైనా కానీ లగేజ్ కట్టేటప్పుడు కరెక్ట్గా లగేజ్ కట్టుకోండి. మీకు ఎంత వెయిట్ ఇస్తారో అంతే వెయిట్ కట్టుకోండి. 1 కేజీ ఎక్స్ట్రా ఉన్నా కూడా ఎయిర్పోర్ట్లో ఖచ్చితంగా డబ్బులు కట్టాలి. 1 కేజీకి 5 దినాలు డబ్బులు తీసుకుంటారు. ఇంకొకటి చెప్పాలంటే, మీ హ్యాండ్ లగేజ్లో ల్యాప్టాప్స్ ఏవి తెచ్చుకోవద్దండి. ఇది వచ్చేసి నేను లోపల పోయి గేట్ నెంబర్ 24 అందరూ వెయిట్ చేస్తున్నారు. లోపలికైతే వచ్చేసాను. లోపలికి వచ్చేటప్పుడు కూడా మన హ్యాండ్ బ్యాగ్ చెక్ చేస్తారు. ఇక్కడ ల్యాప్టాప్, మన ఫోన్లో ఏమైనా ఉంటే తీసి వాళ్ళకి చూపించాలి. ఫోన్లు కాదు, ల్యాప్టాప్. ఇప్పుడైతే వెయిటింగ్ హాల్లో కూర్చోన్నాను. అదే మా రెక్కల పక్షి రెడీ అయింది. లోపలికైతే వచ్చి కూర్చున్నాము ఇప్పుడే. ఎయిర్ హోస్టర్స్ అయితే హడావిడిగా తిరుగుతున్నారు సీట్ నెంబర్లు చెప్పేదానికి ప్యాసింజర్స్కి. ఇంత పెద్ద రెక్కల పక్షిని ఒక చిన్న మోటార్ వెనక దొబ్బుతూ ఉంటుంది. చిన్న ట్రాక్టర్ మాత్రం ఉంటుంది. ఇంకొక మాట చెప్పాలంటే, 1 సారైనా 2 సార్లైనా ఎయిర్పోర్ట్లో మన బదాకా చెక్ చేస్తారు. మనం ఇంటికి వెళ్ళి 1 రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ ఖచ్చితంగా బదాకా అక్కడ వెళ్ళి చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే మన మీద ఏమైనా ఫైన్లు ఉంటాయి కదా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి కూడా మనకు అక్కడ తెలిసిపోతుంది. ఇప్పుడే వెనక దుబ్బేశారు ఫ్లైట్ని. మేము వచ్చేసి ఒకవేళ ఫ్లైట్ ఏదన్నా మిస్టేక్ జరిగితే ఏమేం చేయాలో చెప్తూ ఉంటుంది ఆమె. చూడండి, ఆక్సిజన్ మాస్క్ పెట్టుకునేదానికి. ఇప్పుడు మా ఫ్లైట్ అయితే, మా రెక్కల పక్షి అయితే చాలా డిలే అయింది. 6:40కి లేయాల్సిన ఫ్లైటు 7:30కి లేస్తుంది. చూడండి, ఆయన అన్నీ సెట్ చేస్తున్నాడు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవా రెక్కలు అనేసి.